ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా ప్లేయర్లు దుమ్ము రేపుతున్నారు. బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. యువ ఓపెనర్ ఖాతాలో 829 రేటింగ్ పాయింట్లున్నాయి. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఒక స్థానం మెరుగయ్యాడు. 4వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకాడు. ఇక తిలక్ వర్మ ఖాతాలో 804 రేటింగ్ పాయింట్లున్నాయి. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మధ్య 25 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఒక స్థానం కోల్పోయాడు. 5వ ర్యాంకు నుంచి 6వ ర్యాంకుకు పడిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో ఉన్న రేటింగ్ పాయింట్స్ 739. ఇక ఆస్ట్రేలియా డేంజర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హెడ్ ఖాతాలో 856 రేటింగ్ పాయింట్లున్నాయి. రెండో స్థానంలోని అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కు మధ్య 27 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ 4వ స్థానంలో నిలిచాడు. బట్లర్ 5వ స్థానానికి చేరాడు. ఎస్ఎస్వి జైస్వాల్ 11వ ర్యాంక్ సాధించాడు. జైస్వాల్ సాధించిన రేటింగ్ పాయింట్లు 673. ఇక టీ20 టాప్ 10 బౌలర్ల ర్యాంకుల్లో భారత్ నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. టీమిండియా తరఫున వరుణ్ చక్రవర్తి అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. 3వ స్థానంలో కొనసాగాడు. వరుణ్ చక్రవర్తి సాధించిన రేటింగ్ పాయింట్లు 706. ఇక రవి బిష్నోయ్ 7వ ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు. బిష్నోయ్ 674 రేటింగ్ పాయింట్లు సాధించాడు. 653 రేటింగ్ పాయింట్లు దక్కించుకున్న హర్షదీప్ సింగ్ 10వ ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు. అక్షర్ పటేల్ ఒక ర్యాంకు మెరుగయ్యాడు. 13వ ర్యాంక్ నుంచి 12వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్ డఫీ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ 2 స్థానాలు మెరుగయ్యాడు. శ్రీలంక బౌలర్ వానిందు హసరంగా 4వ స్థానంలో, వెస్టిండీస్ బౌలర్ అఖిల్ హుసేన్ 5వ స్థానంలో ఉన్నారు. ఇక ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో హార్దిక్ పాండ్యా టాప్ ప్లేస్ లో కొనసాగాడు. అక్షర్ పటేల్ 12, అభిషేక్ శర్మ 13వ ర్యాంకుల్లో నిలిచారు. వన్డే ర్యాంకింగ్స్ లో భారత ప్లేయర్లు స్వింగ్ మీద ఉన్నారు. టాప్ 10 బ్యాటర్స్ లిస్ట్ లో భారత్ నుంచి 4 ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇక శుభ్మన్ గిల్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బాబర్ అజమ్ 2వ స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3వ స్థానంలో సెటిల్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 4వ ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 5వ స్థానంలో, ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టర్ 6వ స్థానంలో ఉన్నారు. 7వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కొనసాగాడు. కేఎల్ రాహుల్ 15వ ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు. ఇక శ్రీలంక బౌలర్ తీక్షణ మరోసారి టాప్ ప్లేస్ లోనే ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ 2వ ర్యాంక్ ను, రవీంద్ర జడేజా 8వ ర్యాంక్ ను సాధించారు. షమి 12, సిరాజ్ 13వ ర్యాంక్ ను నిలబెట్టుకున్నారు. ఆల్ రౌండర్ల టాప్ 10 జాబితాలో భారత్ నుంచి ఒక్కరే ఉన్నారు. రవీంద్ర జడేజా 10వ ర్యాంక్ సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఒమర్ జాయ్ అగ్రస్థానంలో ఉన్నాడు.